ఎవరైనా సరే జాబ్ లేదని మిమ్మల్ని ఏదన్నా ఎగతాళి చేస్తున్నా కూడా అండ్ మీరు మీ హోమ్ టౌన్స్కి వెళ్ళినప్పుడు మీకు చాలా ఛాలెంజెస్ అయితే ఫేస్ చేస్తుంటారు. ఎవరైతే స్పెషల్లీ ఎవరైతే లాంగ్ టర్మ్లో జాబ్ సర్చ్లో ఉంటారో వాళ్ళైతే ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారండి. రిలేటివ్స్ నుండి, ఫ్రెండ్ సర్కిల్స్ నుండి అండ్ ఎవరైతే ఎల్డర్స్ ఉంటారో వాళ్ళు ఎప్పుడూ అడుగుతూనే ఉంటారు. వాళ్ళ బెంచ్ల మీద కూర్చొని చాలా డిస్కషన్ అయితే చేస్తుంటారు. వాడు ఒక 1 year నుంచి ట్రై చేస్తున్నాడంట, జాబ్ రాలేదు. 2 years నుంచి ట్రై చేస్తున్నట్టు జాబ్ రాలేదు. వాడికి ఇంకేం వస్తుంది లేరా, వాడికి ఏం తెలియదు లేరా, ఇలాగా రకరకాలుగా డిస్కస్ చేస్తుంటారు. అవి మీ దాకా కూడా తెలుస్తుంటాయి. బట్ మీరు చేయాల్సింది ఏంటంటే, వీళ్ళు వాగేవాళ్ళు వాగుతూనే ఉంటారు, మీరు మీ ప్రయత్నం చేస్తూనే ఉండండి. మీరు మాత్రం ఎలాంటి హోప్స్ని లాస్ కావద్దు. మీరు ఎప్పుడైతే మీ హోప్స్ని లాస్ అయ్యారో అప్పుడే మీరు ఫెయిల్ అయినట్టు. ఎవరో కొంతమంది ఏదో అన్నారని వాళ్ళ మాటలు విని మీరు బాధపడుతూ కూర్చుంటే మీరు అనుకున్నది మీరు సాధించలేరు. వాళ్ళందరిని పక్కన పెట్టేసేయండి. మీరు ఏది లాస్ అయినా పర్లేదు, బట్ మీ హోప్స్ లాస్ అయ్యారంటే ఇంకా అంతటితో కేలు కథ. నేను ఏదైనా చేయగలను అని అనుకునే వాళ్ళు ఎప్పటికైనా ఏదో ఒకటి సాధిస్తారు. బట్ ఆ టైం అనేది తీసుకుంటుంది. ఓకే. అండ్ ఇంకోటి కూడా చెప్తున్నానండి చాలామందికి, ఇలాగా ఎవరైతే రిలేటివ్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఏదైనా అంటున్నా కూడా మీరు ఒక్కటే చేయాలి, సైలెన్స్గా ఉండటం. మనం వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నా కూడా మనం వాళ్ళని ఆ ఆర్గ్యుమెంట్స్లో మనం గెలవలేము. ఎందుకంటే మనం ఏంటంటే ప్రూవ్ చేయలేదు కాబట్టి. వన్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళే కాల్ చేస్తారు, వాళ్ళే వీడు మనవాడని అంటారు. అలా ఉంటుందండి సమాజం. మీ అందరికీ తెలిసిందే. మన దగ్గర ఏం లేకపోతే వీడెవడో నాకు తెలియదు అంటారు. మీ దగ్గర ఏదైనా ఉందంటే వాడు మా బంధువు, మా ఫ్రెండు, మా అల్లుడు, ఇలాగా కలుపుకుంటూ పోతుంటారు వరుసలు. సో అందుకే ఈ సమాజం అలాంటిదే. మనం చేయలేము దీన్ని. బట్ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఈ సమాజాన్ని పట్టించుకోవద్దు. కేసు మీకు జాబ్ వచ్చినా కూడా ఇంకొంతమంది కూడా ఉన్నారు, ఇంకో కేటగిరీ వాళ్ళు. మా వాడికి ఏమో 1 lakh 2 lakhs ప్యాక్ వచ్చింది, మీ వాడికి ఏంది సింపుల్గా 30,000 అంట, 40,000 అంట, లేకపోతే 25,000 అంట, ఇలాగనే వాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ పట్టించుకోవద్దండి. థర్డ్ పర్సన్ గురించి థింక్ చేయడం అనవసరం. మీరేంటో మీకు తెలుసు. ఓకే, మీకు ఇన్ కేసు కొంచెం ప్యాకేజ్ తక్కువైనా సరే జాబ్ వస్తే జాయిన్ అవ్వండి. ఎవరికో 1 lakhs వస్తున్నాయో 70,000 వస్తున్నాయో అలా కంపేర్ చేసుకోకుండా, అది మంచి కంపెనీ అయ్యి మంచి ప్రాజెక్ట్స్ ఉంటే, మంచి టెక్నాలజీ లేటెస్ట్ అయితే జాయిన్ అవ్వండి. ఇంకొక పాయింట్ కూడా నేను యాడ్ చేయాలనుకున్నాను అండి ఈ వీడియోలో. ఎవరో ఏదో జాయిన్ అయ్యారు, ఎవరికో లక్షలు ప్యాకేజ్ వస్తున్నాయి, నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి రావాలని మాత్రం రావద్దండి. నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం. అయితే ప్రతి ఒక్కరికి బై నేచర్ కొన్ని స్కిల్స్ ఉంటాయి. అది బిజినెస్ పరంగా కానీ, మౌత్ టాక్ కానీ, ఆర్ సమ్ అదర్ ఐడియాస్, సమ్ అదర్ స్కిల్ సెట్ ఉంటాయి. అవేంటో మీరు తెలుసుకొని, అవేంటో మీరు తెలుసుకోవాలి. నాకు ఈ స్కిల్స్, నాకు ఈ టాలెంట్ ఉందని తెలుసుకోండి. అంతేగాని తెలుసుకొని దాంట్లో ట్రై చేయండి. మీరు ఫోర్స్ఫుల్గా వచ్చి అందరు చేస్తున్నారని మనం ఒక కోర్స్ నేర్చుకుందాం, మనం ట్రై చేద్దాము అని అలాగా మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, మనీ వేస్ట్ చేసుకోవద్దు. సాఫ్ట్వేర్ జాబ్స్ ఒక్కటే కాదు, చాలా రకాల జాబ్స్ ఉంటాయి మన ఇండియాలో. ఎవరి పని వాళ్ళు కరెక్ట్గా చేస్తే కన్ఫర్మ్ సక్సెస్ అవుతారండి. ఇది ఒక మోటివేషన్ వీడియోగా మీరు కన్సిడర్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే. అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి, చాలామందికి రీచ్ అవుతుంది. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. నేను ఎప్పుడైతే న్యూ వీడియోని అప్లోడ్ చేస్తానో మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే. సో ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.